2-3 రోజుల క్రితం దాకా ఇద్దరూ కూడా మంచి ప్రాణ స్నేహితులు. తరువాత ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితికి వచ్చింది. ఇద్దరూ కూడా ఒకరు నాశనం కావాలని మరొకరు కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి దించాలని మస్క్ అంటుంటే, మరో పక్క టెస్లా కంపెనీ నాశనాన్ని చూస్తానంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే వీళ్ళిద్దరి గొడవ అమెరికాకు ఏమాత్రం మేలు చేయదని ఆ దేశ రాజకీయ, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. సెక్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని, అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటి వరకు బహిరంగంగా బయట పెట్టలేదని విమర్శిస్తూ, త్వరలోనే దీనిపై అన్ని విషయాలు వెల్లడిస్తానని ఆరోపిస్తూ మస్క్ ట్వీట్ చేశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అకస్మాత్తుగా ఆ ట్వీట్ ను తొలగించారు ఎలాన్ మస్క్. అమెరికా ప్రజలు దేశంలో కొత్త పార్టీని కోరుకుంటున్నారని, ట్రంప్ ను గెలిపించి తాను పెద్ద తప్పే చేశానని అంటున్నారు మస్క్. తాను కష్టపడితేనే ట్రంప్ విజయం సాధించి అమెరికా అధ్యక్షుడయ్యాడని ఆయన చెప్పుకుంటున్నారు. అయితే ఎలాన్ మస్క్ చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వడానికి తన దగ్గర సమయం లేదంటున్నారు ట్రంప్. తాను చాలా బిజీగా ఉన్నానని, ఎలాన్ మస్క్ గురించి ఇప్పుడు ఆలోచించడం లేదని, ఆయన బాగుండాలని మాత్రమే కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. మస్క్ చాలా సబ్సిడీలు పొందారని, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నారని, దీనిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ ఓ హెచ్చరిక కూడా పంపారు. మరోవైపు ఎలాన్ మస్క్ డెమోక్రాట్లు, రిపబ్లికన్లతో అమెరికన్లకు న్యాయం జరగటం లేదంటున్నారు. కొత్త పార్టీ దేశానికి అవసరం అంటున్నారు. దీనిపై ఎక్స్ వేదికగా ఓటింగ్ కూడా నిర్వహించారు. 80% మంది దీనికి అనుకూలంగా కూడా ఓటు వేశారు. ది అమెరికా పార్టీ అంటూ ఆయన చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. మస్క్ కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ అమెరికాలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అయితే ట్రంప్ మస్క్ గొడవలతో మున్ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో వేచి చూడాలి.